7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించుము. నన్ను నీ చేతి పాత్రగా అప్పగించుకుంటున్నాను. శ్రేష్టమైన తలంపులు, సత్యాలు మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని క్రీస్తు యేసు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గుడ్. ఇది ఒక మంచి దీవెనకరమైనటువంటి వాక్యము. వాక్యాలన్నీ దీవెనకరాలే. అది కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్గా ఉంటాయి, కొన్ని కండిషనల్గా కూడా ఉంటాయి. ఇక్కడ ఇది మొదలుకొని ఒక స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది మొదలుకొని ఎప్పటి నుంచి అని అర్థం. మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. అర్థమైందా? ఏం కలుగుతుందంట? వృద్ధియు క్షేమమును కలుగునట్లు. ప్రోగ్రెస్, వృద్ధి. క్షేమము అంటే సేఫ్, ప్రొటెక్షన్ అనుకోవచ్చు. కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. సర్వకాలము, ఆల్వేస్ దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఇక్కడ నియమించుట అంటే ఒక వ్యక్తి దానిని ఏం చేస్తాడంటే ఆర్డర్ వేస్తాడంట. నియమించుట, ఒక వ్యక్తి చేయిస్తాడు, ఒక వ్యక్తి ఆలోచన ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో వ్యక్తి ఏం చేస్తాడు? దానిని నిర్వహిస్తాడు, దాన్ని చేస్తాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు? దానికి ప్లాను అంతా కూడా సహకారము చేస్తాడు. ఆలోచన, డెమాన్స్ట్రేషన్, కార్యము చేయుట, అమలుపరుచుట, ఇన్ని ఉన్నాయి. ఇది మొదలుకొని అంటే పైన వాక్యం చదువుకుంటే మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు, అది బేస్. ఏ వ్యక్తి అయితే కుమారుణ్ణి రిసీవ్ చేసుకున్నాడో, ఏ వ్యక్తి హృదయంలో క్రీస్తును చేర్చుకుంటాడో, తన రక్షకుడిగా, తన విమోచకుడిగా, తనకు ఆలోచనకర్తగా, ఆశ్చర్యకార్యాలు చేసే వ్యక్తిగా, బలవంతుడైనటువంటి దేవుడుగా, ఇమ్మానుయేలుగా, దేవుడు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము. ఇలాంటి గొప్ప వ్యక్తి నీకు ఉచితంగా ఇవ్వబడినాడు. ఆయనను నీకు స్వీకరిస్తే అప్పటి నుంచి అని అర్థం. కుమారుని నువ్వు స్వీకరించినప్పటి నుంచి ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు. రాజ్యం అంటే అడ్మినిస్ట్రేషన్. మనకు దేవుడు మంచి అడ్మినిస్ట్రేటర్ అయి ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు, ఆలోచన చెప్పేటువంటి దేవుడు. ఆయన మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఎలా చెయ్యాలో చెప్తాడు, ఏం చెయ్యాలో చెప్తాడు. ఆయనకు అప్పగించుకుంటే, ఆయన ఆలోచన వింటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చిన్న విషయం కాదు. మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, వెనకబడుతున్నాం, ఏదో ఒక నిర్లిప్తంగా వెళ్ళిపోతున్నాం, మనం ఒక లిమిట్తోనే వెళ్ళిపోతున్నాం. దేవుని గురించిన ఆలోచన లేదు. నేను చిన్నప్పుడు బట్లగూడలో మా నాన్న పనిచేసేటప్పుడు అక్కడ చదువుకున్నాను. నేను 5వ తరగతి వరకు చదువుకున్నాను, 5, 6 కూడా. అయితే అక్కడ పిల్లలు అందరూ కూడా ఆడుకుంటే నేను లేనప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరకలే. మిగతా పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే అక్కడ ఒక పెద్ద పాటి మట్టి అంటారు, తెల్లలాగా సిమెంట్ లాగా ఉంటుంది. అది ఒక పెద్ద గడ్డలాగా ఉండేది. ఇలాగా ఈ పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆ లోపల అంటే చాలా దాన్ని తవ్వుకుంటూ వెళ్తారు, ఏదైనా మట్టి కావాల్సింది. అక్కడ ఒక రౌండ్గా ఒక ఆకారం కనిపించింది. పిల్లలు ఆడుకుంటూ దాన్ని తట్టారు. దాన్ని తీస్తే అది ఒక మట్టి ముద్ద, అంటే కుండి. దానిలో పగలగొట్టేశారు వాళ్ళు. కొడితే దానిలో నాణ్యాలు, మట్టి నాణ్యాలు దొరికాయి. మట్టి వీళ్ళందరూ తీసుకుని ఎగరేసుకుంటూ ఆడుకుంటుంటే ఒక 2 ఇంటికి ఎత్తుకెళ్ళాడు. ఇంటికి వెళ్తేనే ఆయన వివరణ అడిగి, ఎక్కడే వచ్చినారా అంటే, మేమందరం ఆడుకుంటున్నాం,
అక్కడ దొరికినాయి, అందరం తలా నాలుగు ఆడుకున్నాం అని చెప్పి ఒరే బుద్ధి లేండి, ఈ బంగారు నాణ్యాలు రా, బంగారు ఎక్కడరా పదరా అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే అతను కూడా 2 దొరికినాయి అక్కడ. ఈ పిల్లలు కొంతమంది అట్లా పెట్టి మాకు రాక అది అట తెలిసి మొత్తానికి పోలీసు వాళ్ళకి తెలిసిన తర్వాత ఊరుకుంటారుగా పక్కోళ్ళు, అంతా కలెక్ట్ చేస్తే దాదాపు ఒక 100 నాణ్యాలు దొరికినాయి, బంగారు నాణ్యాలు కలెక్ట్ అయింది 100. ఏది పోంగా మిగిలినాయి విలువైన ప్యూర్ గోల్డ్. అందరికీ హార్ట్ అటాక్ వచ్చిన పని అయింది. ఈ పిల్లలు తీసుకుపోయి చెప్పారు, కామ్గా తెచ్చుంటే బంగారం మన దయ ఉండేది కదా. ఎందుకని చెప్పండి, ఆ పిల్లలకి దాని విలువ తెలియదు. అది తెలుసుకున్నవాడు పరిగెత్తాడు, వాడు కొన్ని దొరికినాయి కనుక తెలియదు, దాని విలువ తెలియదు. ఈరోజు కుమారుని యొక్క నీడ్, అవసరత ఏంటి, ఇంకా మనం ఆయన గురించి తెలుసుకోవాలి. మనం ఎన్ని క్రిస్మస్లు పోయినాయి, ఎన్ని క్రిస్మస్ పోయినాయి చెప్పండి, అబ్బా ఎన్ని మీటింగ్స్ పోయినాయి. అయితే కానీ మన మైండ్లో కొన్ని నిలిచిపోతాయి స్థిరంగా. ఇందా ప్రసాద్ ఒక ఇన్స్టేషన్ చెప్పాడు కదా, ఆ పాట నిలిచిపోయింది ఆయన మైండ్లో. కొన్ని ఇన్సిడెంట్స్ ఎందుకనంటే ఆత్మదేవుడు వాటిని మనకు భద్రపరుస్తాడు. ఆ వ్యక్తులు అలాగ ఎలిజిబిలిటీ ఉంటారు. కాబట్టి నిన్న కూడా జ్ఞాపకం చేసుకున్న రాజ్కుమార్ గారు ఆయన ఏదో మరణం పాట పాడినప్పుడు నేను అన్నాను, ఏంటి బ్రదరు ఎందుకు పాడారు మీరు ఈ పాట ఏంటి, చావును కూర్చుని పుట్టుకలో అని ఉండేవాడు. ప్రభుదాస్ అన్న కనుక ఉంటే నవ్వేశాడు. రవి నవ్వుకో, నిజమేనా నవ్వు, ఇంకా మాట్లాడేవాడు కాదు, నవ్వుకున్నాం మేము సరదాగా. అంత డిసిప్లిన్ సందర్భానుసారంగా అవన్నీ మేము మర్చిపోలేం. కనుక యూ మస్ట్ ట్రై టు నో ఆల్వేస్. ఎందుకు అని అంటే ఆయన గురించి మన జీవితకాలము చాలదు. మనం కొద్దిగా తెలుసుకొనే పోయిందిలే అనుకుంటున్నాం, కానీ ఇఫ్ నోయింగ్ అబౌట్ హిమ్ అనేది నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనట్లుగా నిన్ను ప్రిపేర్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ ఇది మొదలుకొని ఇంకా ఒకవేళ మీలో దూరంగా ఉంటే ఆయన మీ అంతరంగంలో పుట్టడానికి మీరు సిద్ధపడండి. ఆయనను అనుగ్రహించినటువంటి తండ్రి, అనుగ్రహించటంటే ఇచ్చివేయడం, తీసుకునే దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈరోజు కుమారుడు గురించి పోయిన వారం కూడా మనం ఇదే టాపిక్ కొంత ధ్యానం చేశాం. ఈరోజు స్పెసిఫిక్గా కుమారుని గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. వాక్యంలోనికి రండి దయచేసి. ప్రతి ఒక్కరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండొద్దు, వ్యక్తుల సాయి చూడొద్దు, అటు ఇటు చూడొద్దు, నిద్ర అసలే పోవద్దు. నిద్ర వస్తుంది, నిద్ర రాదా? మనం ఆరోగ్యవంతులం కదా, మనుషులం కదా, నిద్ర వస్తుంది. ఉదయం నేను కూడా జనరల్గా ఒక దోశ ఒక వడ తింటాను, సాంబార్ బాగుండేసరికి 2 దోశలు 2 వడలు తిన్నాను, హాయిగా కాసేపు నిద్ర రాబోతుంది. కాబట్టి మనం టిఫిన్ మానేసైనా వచ్చి కూర్చోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఇక్కడ రైట్, దేవుని యొక్క తండ్రి యొక్క కుమారుడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ధ్యానించబోతున్నాం. మన దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ట్రయూన్ గాడ్. ఆయన త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. అందుకని త్రిత్వమై ఏకత్వమై అనేటువంటి మాట ఉంది. కనుక త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. ఇదేంటి 3 అనేది మనం కూడా ఆలోచన చేస్తే, ఇప్పుడు నీరుంది అనుకుందాం. నీరు యొక్క రూపం ముందే ఉంటుంది చెప్పండి. నీరుని బాగా బాయిల్ చేసామనుకోండి, ఏమైపోద్ది? ఆవిరైపోద్ది. నీరుని బాగా -డిగ్రీ తీసుకొచ్చామనుకో ఏమైపోద్ది? గడ్డ. దాన్ని ఐస్ అంటాం. ఒకే పదార్థమా కాదా? ఐస్, నీరు, ఆవిరి. కనుక ఇంకో కొంచెం దగ్గరకు చెప్తాను. నేను మా నాన్నకి ఏమవుతాను? కొడుకు, కుమారుని అవుతాను. మా మిస్సెస్కి ఏమవుతాను? లేకపోతే నా కూతురికి ఏమవుతాను? తండ్రి అవుతాను. నా మనవరాలకి ఏమవుతాను? ఒకే వ్యక్తి. 3 పోర్షన్స్, 3 బాధ్యతలు, 3 వ్యక్తిత్వాలు. అర్థమవుతుంది కదా? మన దేవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ట్రయూన్ గాడ్. తండ్రి ఆలోచించాడు, పరిష్కారం గురించి ఆలోచించాడు, దారి తప్పిపోతున్నటువంటి మానవుల గురించి
నరకంలోనికి వెళ్తున్న మానవుల గురించి, తాను ఇచ్చినటువంటి రూపము కనుమరుగైపోయి రాక్షసత్వంతో ఉన్నటువంటి మనుషులను గురించి ఆయన ఆలోచన చేసి వీరిని సరిచేయాలి, వీరిని రివైవ్ చేయాలి, వీరిని జీవంలోనికి తీసుకొని రావాలని ఆయన ఆలోచన చేసి ఒక ఆలోచన ఇస్తే అది కుమారుడు తీసుకొని ఏం చేశాడంట? అమలు చేశాడంట. కుమారుడు ఏం చేశాడు? ఆయన ఆలోచన అయితే ఈయనది అమలు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు దానికి ఏం చేశాడంట? జరుగునట్లుగా ప్రిపేర్ చేశాడు, ప్రోత్సహించాడు. ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలాసార్లు ఆపరేషన్ చేస్తాం కానీ కుట్లేయడము మర్చిపోతాం. ఆపరేషన్ అంటే ఏంటి? ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలను చెప్పడం. జాన్, నువ్వు ప్రిపరేషను సరిగా లేదా, ఈ మ్యాథ్స్ ఈ ప్రాబ్లం చెప్పేటప్పుడు సరిగా నువ్వు ప్రిపేర్ కాల, అర్థమయ్యేటట్టు చెప్పడం లేదు నువ్వు. అది ఎట్లా ఉంది? అయిపోయా క్యాండిడేట్. నెక్స్ట్ ఆమెను కూర్చొని జాన్ ఇంకొక లెక్క చెప్తే నాకు రాదు పోన్నాను వెళ్ళిపోతుంది. కానీ చెప్పావు, బాగా చెప్పావు జాన్, కొంచెం పిల్లలు కదా ఇంకొంచెం తగ్గి అలవాటు చెప్తే దిస్ ఈజ్ కుట్లు వేయడం. ఆపరేషన్ జరిగింది, కుట్లు వేయి. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడంటే చాలా సున్నితంగా మాట్లాడతాడు, చాలా సున్నితంగా జంటిల్గా మాట్లాడతాడు. దాన్ని మనం అర్థం చేసుకుంటే గుడ్, అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ ఇంకొంచెం హార్డ్, నెక్స్ట్ కొంచెం హార్డ్, తర్వాత ప్రాక్టికల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కనుక ఈరోజు మనం కుమారుని గురించి మనం ఆయన తండ్రి యొక్క ఆలోచనను ఏం చేశాడంట? అమలు చేయనట్లుగా తనను అప్పగించుకొని ఆ కార్యమును పూర్తి చేశాడంట. అందుకని నా కుమారుని యందు నేను ఆనందిస్తున్నాను తండ్రి. ఆ ఆలోచన అమలు చేయటానికి ఆయన ఎన్ని పాటలు పడ్డాడో. కనుక ఈరోజు ఆ కుమారుని గురించి మనం కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఆయన యొక్క వ్యక్తిత్వంను గూర్చి మనం ధ్యానం చేద్దాం. ఆయన వ్యక్తిత్వం మొట్టమొదట ఆయనకు ఉన్నటువంటి రావడానికి యోగ్యతలు ఏంటంటే ఆయన అభిషేకించబడినటువంటి వాడు, తండ్రి చేత అభిషేకించాడు. యు మస్ట్ గో అండ్ డూ దిస్. కుమారుడు ఏమన్నాడు? ఎస్, అప్పగించుకున్నాను. నీవు వెళ్ళి భూలోకమునకు వెళ్ళాలి అంటే ఆ వెళ్ళడం అనేది త్యాగంతో ప్రారంభమైంది. మన జీవితంలో త్యాగం లేకపోతే, త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే ఏంటి? చాలా కష్టంతో వదులుకోవడం అనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది. చాలా కష్టంతో. ప్రసాద్ ఒకరికి మంచి పెన్ను ఉందనుకుందాం, ఆయనకి చాలా ఇష్టమైనటువంటి పెన్, అది చాలా చాలా ఇష్టం, ఎవరో ఇచ్చారనుకుందాం. అప్పుడు నేనంటే ఇంకా నన్ను కూడా ఇష్టమే. నేను వెళ్ళి ప్రసాద్ ఆ పెన్ను నాకు ఇవా, నాకు బాగా కావాలన్నప్పుడు తనకిష్టమే. ఏం చేస్తాడు? బాధతో ఇస్తాడు. త్యాగం. అర్థమైందా? కుమారుడు తండ్రి యొక్క సన్నిధి వదిలిపెట్టని భాగ్యమని ఎంచి అది వదలకూడని భాగ్యం. కుమారుడికి తండ్రితో ఉండడం అనేది చాలా 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 ఇష్టం, వదలడం అనేది చాలా చాలా కష్టం. ఉండడం గొప్ప భాగ్యం. అలాంటిది ఆయన్ని విడిచిపెట్టుట అనేది ఎంతో బాధతో కూడినటువంటిది, త్యాగం. అదేవిధంగా తండ్రి కూడా ఏం చేస్తున్నాడు? ఇంతవరకు తనలో ఉన్నటువంటి కుమారుని ఏం చేస్తున్నాడు? ఆయన అనుగ్రహిస్తున్నాడు, తన కుమారుణ్ణి వదులుకుంటున్నాడు. మరి తండ్రి త్యాగం గొప్పది కదా. ఇంకా కనుక ఇక్కడ త్యాగము అనేది క్రైస్తవ జీవితంలో త్యాగం లేకపోతే భోజనాలు లేకుండా పనిచేయాల్సి వస్తుంది ఒక్కోసారి కదమ్మా. తగ్గించుకొని మనము పరిచర్య చేయాల్సి వస్తుంది. తన యొక్క ఐడెంటిటీని ప్రక్కన పెట్టి సేవ చేయాల్సి ఉంటుంది. ఎల్ఎఫ్లో నేను చిన్న ప్రాయంలో నేను పెద్ద దైవజనులు నేను గమనిస్తే ఆశ్చర్యం వేసేది. పెద్ద డాక్టర్స్,
గొప్ప గొప్ప డాక్టర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ప్రజలు క్యూ కట్టేవాళ్ళు, రికమెండేషన్స్ తెచ్చేవాళ్ళు, అసలు వాళ్ళ ఇంటర్వ్యూ కూడా దొరకదు. అలాంటి వాళ్ళు దానియేలు గారి దగ్గరికి పోయేసరికి, లేకపోతే జాషువా డానియేల్ గారి దగ్గరికి పోయేదంటే ఆయన చేతులు కట్టుకొని క్యూలో నిల్చుండేవాళ్ళు. ఆయన మాట్లాడుతుంటే చేతులు కట్టుకుని దేనిని బట్టి చెప్పండి? తగ్గించుకొనుట. కనుక కుమారుడిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటండి? తగ్గించుకున్న వాడై తన ప్రేమనెంతో చూపే క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా. క్రీస్తు ఎవరు? ఆల్ఫా ఒమేగా, ఆది అంతం. హీఈస్ మైటీ గాడ్. అందుకనే ఆయన అభిషేకించబడినవాడు. క్రీస్తు అన్న మాటకు అభిషేకించబడినటువంటి వ్యక్తి. ఇమ్మానుయేలుగా భాషాంతరం మనకు తోడయ్యున్నాడు. నీకు తోడుగా ఆయన ఇచ్చాడు. అన్ని తోళ్ళు పోతాయి ఎప్పుడో ఒకసారి. శాశ్వతమై లోకంలో ఏ తోడు ఉండదు. అర్థమవుతుంది కదా? నేను సిఎంసిలో ఒకసారి ఆంటీకి బాగా ఒక 1 వీక్ ఉన్నాం అక్కడ. మీకు కూడా చెప్పాను ఇది ఎగ్జాంపుల్. ఒక సేవకుడు, ఆయన డాక్టర్ కమ్ సేవకుడు అనుకుంటాను, ఒక మంచి చిన్న బుక్లెట్ రాశారు, టెస్ట్ మనీస్. నిన్న టెస్ట్ మనీస్ 2 తెచ్చా. ఆయన ఏం రాశాడనంటే తన అనుభవం రాశాడు. ఏంటి అనుభవము అంటే, ఆయన సేవకుడు, మంచి డాక్టరు, చాలా సిన్సియర్. ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. చెప్పండి, చాలా సిన్సియరు, మంచివాడు, దేవుని మంచి సేవ చేస్తున్నాడు. ఆయనకేమొచ్చింది? హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సరే వెళ్ళాడు, మందులతో తగ్గిపోద్దని అనుకున్నాడు. సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ చేయాల్సి వస్తే ఆయన చాలా డేలా పడిపోయాడు. ఏంది ప్రభువా, నేను న్యాయంగా ఉన్నానే. ఈ ఆలోచన నాకు కూడా వస్తూ ఉంటాయి. వాడు చూడబోయే దౌర్భాగ్యుడు, వాడు అన్ని అబద్ధాలు చెప్తాడు, అంతా పచ్చి మోసము, వాడి నటన వేషధారి, వాడేమో బాగుండే, మాకేమో జబ్బులు తగులుకుండే, వాళ్ళకేమో బాగా డబ్బులుండే, మనకేమో అక్కడికక్కడ జరిపోతాయి. ఇలా వస్తాయి కదా, బైబిల్లోనే ఉంది. వాడి గురించి చెప్పున్నాడు. తర్వాత వాడు హఠాత్తుగా కనపడ్డంట. ఆడికి వచ్చేసరికి మనకేమైపోయింది? హ్యాపీ అయిపోయింది కదా. మనకేమైంది? హ్యాపీ అయిపోద్ది అక్కడ. అబ్బా, వీడికి భలే తిక్క కుదిరిందిలే. మన యాటిట్యూడ్ ఎలాగుంటుంది? ఇద్దరంట కూర్చొని స్ట్రాంగ్గా ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఒకడికేమో ఆఫ్రికన్, ఒకడేమో ఇంగ్లాండ్. ఇద్దరు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలరా అని అంట. పాపం ముందు ఈడు ఆఫ్రికన్ వాడికి ముందు కనపడదామని వాడు చాలా మరి ఇంకా బాగా చేశాడు, ముందు కనిపించాడు. ఏం కావాలంటే, సార్ ఆఫ్రికా వాళ్ళు ఎట్టుంటారు? ప్రమీలకు తెలిసిపోయినట్టుంది. ప్రమీల నవ్వుకుంటుంది, నల్లగా ఉంటారు. ఆ తర్వాత ఏం లేదు సార్, అందరూ ఎగతాలు చేస్తున్నారు, నా రంగు మార్చేయండి, వాళ్ళలాగా చేయండి సార్ నన్ను అన్నాడు. సరే, వెరీ గుడ్, పోరాటనే అయిపోయింది. తెల్లగా కూర్చున్నాడు. నీకు తెలిసిపోయింది సీక్రెట్, ఇంతకుముందు చెప్పుకున్నట్టున్నాం. ఇప్పుడు ఇతని దగ్గరకు వచ్చాడు, నీకేం కావాలి సార్? వాడు ఏం అడిగాడు సార్? మన వీక్నెస్ ఇదే, మన బలహీనత ఇదే, నీకేం కావాలో చెప్పు, కానీ వాడి సంగతి నీకెందుకు? ఏం లేదా, వాడు నీలాగా తెల్లగా కావాలి, ఇచ్చేసాను. అట్టయితే నాకేం వద్దు, వాడు మళ్ళీ నల్లగా కావాలి. ఇంత కష్టపడి, ఇంత తపస్సు చేసి, ఇంత ఉంటే ఏం కావాలనుకున్నాడు? మన యొక్క యాటిట్యూడ్ అలాగనే ఉంటుంది. కనుక వాడు ఏంటి దుర్మార్గుడు అలాగ ఉన్నాడు ఆడనంటే వాక్యం చెప్తూ ఉంటుంది. వాడికి ఒక పెద్ద చెట్టులాగా అభివృద్ధి చెందుతాడంట. అన్ని రాసి లాస్ట్లో హఠాత్తుగా వాడు జస్టిఫికేషన్. ఇది మన యొక్క స్వభావం. ఇది మనం గమనించినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, నిద్రపోకండి, ఎవరు నిద్రపోవటం లేదులే. రైట్. ఇక్కడ త్యాగపూరితమైనటువంటి ప్రేమ మనల్ని ఏం చేసిందంట? సజీవమైనటువంటి వ్యక్తులుగా మనల్ని చేసింది.
త్యాగపూరితమైన ఆయన ప్రేమ వదలకూడదని ఆ గొప్ప భాగ్యాన్ని ఆయన త్యాగం చేసి మన దగ్గరికి వచ్చాడు. సరే, ఇందాక ఆ స్టోరీ మనం ఆగిపోయినాం. ఆ డాక్టర్ చాలా బాధపడ్డాడంట, ఏంటి నాకు వచ్చింది దేవా అని. అప్పుడు మౌనంగా ఉంచాడు దేవుడు. అయిపోయింది, సర్జరీకి తీసుకెళ్తున్నారు, పిల్లలు అక్కడ దాకా వచ్చేసారు, పిల్లలు బంధువులు ఆడనే ఆపేశారు, పిల్లలు కొంచెం గేట్ దాకా ఆగేశారు, థియేటర్ గేట్ దాకా వచ్చి భార్య కూడా థియేటర్లకి పంపిస్తారా? పంపించరు, ఒక్కరే. అప్పుడు అనుకున్నాడంట, దేవా డబ్బేమో ఎక్కడో ఆగిపోయింది, బంధువులు ఆగిపోయినారు, పిల్లలు కూడా ఆగిపోయారు, భార్య ఆగిపోయింది, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిని అయిపోయాను. దేవుడు అంటాడంట, ఎందుకు ఒంటరిగా, నేను నీతో తోడుగా ఉన్నాను, భయపడవాకను, ఐఎమ్ విత్ యూ. ఆ మాట వచ్చేసరికి నాకు ఆ చదువుతుంటే అసలు పులకరిచ్చిపోయింది, నిజంగా జల్లు మంది. ఆ మాట వచ్చేసరికి ధైర్యం వచ్చేసిందంట ఆయనకి. వచ్చేసి థియేటర్కి వెళ్ళి, డాక్టర్ గారు గుడ్ మార్నింగ్, సర్జరీ స్టార్ట్ చేసేసాను అని అంట. ఆ డాక్టర్, ఏంటా నువ్వు నేనంతా భయపడిపోయి బీపీలు పెరిగి అంతా చేస్తే ఈరోజు ధైర్యంగా ఎందుకనంటే నా దేవుడు నా తోడుగా ఉన్నాడని ఇప్పుడే నాకు కన్ఫర్మ్ అయ్యింది, ఇక నాకు ఏం కాదు, ధైర్యంగా చేసేయండి. ఇమ్మానుయేలు అనే మాటకి దేవుడు మనకు తోడు. నీ ఒంటరితనంలో మనుషులకు మనకు అర్థం కావు, మన బాధలు ఎవరికి అర్థం కాదు, బహుశా నీ భర్తకు అర్థం కాదు, నీ భార్యకి అర్థం కాదు, నీ బిడ్డలకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయనకి నీ పెయిన్, నీ స్థితి, నీ ఒంటరితనము అన్నీ ఆయనకి తెలుసు. మనం ఒక పాట అద్భుతమైన పాట, నేను అప్పుడు పాడుతుంటాను. ఎవరికి అర్థంబుగాని ఎదురీతలో నీవుండా, అర్థమైన ఆత్మీయుండు ఆత్మబంధువే నీకుండ, ఎందుకో నీకు ఈ చింత, చేరుకో నా యేసు చెంత. అర్థం చేసుకునేవాళ్ళు తక్కువ ఈ లోకంలో. బహుశా నిన్ను ప్రేమించేవారుగా కనపడచ్చేమో, కానీ నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు మాత్రం చాలా చాలా తక్కువ మంది. ఒకసారి ఉండరు, ఒంటరైపోతాం. అందుకనే దేవుని యొక్క ఆ కుమారుని యొక్క అవసరత నీ ఆలోచనకు కావాలి, నిన్ను ఆదరించాలి, నిన్ను ధైర్యపరచాలి, నిన్ను ప్రోత్సాహపరచాలి. అది ఎవరు అనంటే ఇమ్మానుయేలు. అందుకనక ఆయనకి ఏం పేరు? భాషాంతరమున దేవుడు మనకు మామూలు మానవుడు కాదు, దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనకు తోడుగా ఉంటే ఇంకేంటి? దట్ షుడ్ బి అవర్ ఫెయిత్. అది శరీరంలో ఉన్నాం, ఒక్కొక్కసారి ఆత్మలో బలంగా లేకపోతే శరీరం బలహీనము. యేసుప్రభు అన్నారు కదా, శరీరము ఎలాగుందంట, ఆత్మ ఎలాగుంది? ఆత్మ బాగానే ఉంది, శరీరము బలహీనంగా ఉంది. ప్రార్థన చేయండి నా కోసం యేసుప్రభు అన్నాడు. ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో యేసుప్రభు ఆ మాట అన్నాడు. ఎందుకన్నాడు అని అంటే అలాంటిది మనకు కూడా రాక తప్పదు. నేను ఒక్కొక్కసారి పిల్లలతో, ఏంది నాన్న ఈ పరిస్థితి, ఇప్పుడు మనం కొంచెం చూస్తూ ఉంటే చాలా నిరాశ, నిస్పృహ, ఈ సిక్నెస్, ఈ దాడి, ఒకరు పోతే ఒకరికి, మొన్నైతే 1.5 నెలల చుట్టేసి మా ఇంట్లోనే తిరుగుతూ ఉంది ఆ జ్వరం. ఆ జ్వరము, దగ్గు ఇప్పటికీ ఇంపాక్ట్ ఉంది మా ఇంట్లోనే. అని అంటే డాడీ ఈ చిన్న డాడీ ఇంకా చాలామందికి చాలా పెద్దవి, చాలామందికి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలిసినా తప్పదు డాడీ, ఏముందని ఒక్కోసారి పిల్లలు అంటున్నప్పుడు మనకు సాటిస్ఫై అయింది. ఎక్కడ సాటిస్ఫై అయ్యామో, చాలామందికి ఇంకా పెద్దవి ఉన్నారనేసరికి మనకు కంఫర్ట్ అయిపోతున్నాం. ఓ వెరీ గుడ్, దీన్ని ఏమంటారు, మీరు ఏమైనా పేరు పెట్టుకోండి. కనుక అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అద్భుతమైన మాట కాదా? కనుక ఇక్కడికి రండి. ఆయన రక్షకుడు, ఆయన అభిషిక్తుడు, ఆయన ఇమ్మానుయేలు. గుడ్. నెక్స్ట్ పోతే కుమారుడు యొక్క వ్యక్తిత్వం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.
యోహాను సువార్త 1:14 చూడండి, 1 నుంచి 14 వరకు. యోహాను సువార్త 1:14 చదవండి, తీసిన వాళ్ళు గట్టిగా చదవండి. ఆ. 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 అబ్బా, ఆయన మహిమను మనము కనుగొంటిమి. కనుక్కునేవాళ్ళు, కనుగొనుట అంటే ఏమని అర్థము? వెతకడము. వెతుకు వారికి ఏం కావాలి? దొరుకుతుంది. అర్థమైందా? వెతికే వారికి దొరుకుతుంది. వాళ్ళు కనుగొంటారు, ఆయన మహిమను కనుగొంటారు. కనుక ఈరోజు అనుగ్రహించబడిన కుమారుని నీ అంతరంగంలో వెతికితే ఆయనకి స్థానం ఉందా లేదా మనం పరిశీలన చేసుకుంటే మనం కనుగొంటాం. ఈజ్ దెర్ ఎనీ గ్యాప్? అక్కడ ఏమన్నా గ్యాప్ ఉందా? ల్యాప్సెస్ ఉందా? ఇవన్నీ మనకు అర్థమైనప్పుడు తిరిగి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? సరిచేస్తాడు. కనుక మనం ఎప్పుడు కూడాను మన పరిశీలనతో మనం ముందుకు వెళ్ళాలి. తండ్రి అయిన దేవుడు ఆయన్ని మనకి ఇవ్వగా మనము కనుగొన్నాము. వెదకుడి మీకు దొరుకుతుంది. ఏం వెతకాలి? చెప్పండి. నా జీవితంలో నేను కరెక్ట్గా ఉన్నానా లేదా? నా హృదయం సరిగా ఉందా లేదా? దేవునికి నేను యోగ్యంగా ఉన్నానా లేదా? ఆయన మాట నేను వింటున్నానా లేదా? ఆలోచనకర్త కదా, నాకు ఆలోచన ఇస్తూ ఉన్నాడా లేదా? నేను దాన్ని స్వీకరిస్తున్నానా లేదా? ఇవి మనం వెతకాల్సింది. ఒక నాణ్యం ఈడ బాగొట్టుకుంటే బయట ఎతికితే దొరుకుద్దా? ఒకరోజు దొరుకుద్దా? వారం దొరుకుద్దా? నెలలు, సంవత్సరాలు దొరికినా ఎప్పటికీ దొరకదు. అది నాణ్యం ఎక్కడ పోయింది? ఇక్కడ పోయింది. నీ అంతరంగంలో నువ్వు పోగొట్టుకున్న దానిని ఎక్కడెక్కడెక్కడెక్కడో ఎతికితే దొరకదు. నీ అంతరంగంలో ఆ స్థానాన్ని, ఆ ప్రాముఖ్యమైన అమూల్యమైనటువంటి దాన్ని నువ్వు పోగొట్టుకుంటే నువ్వు ఇంక ఏమి చేసి వెతికినా, ఎన్ని స్కిట్స్ వేసినా, ఎన్ని పాటలు పాడినా నిన్న మనం చెప్పిందంతా అదే. అర్థమైంది కదా? నిన్న అందరు బంగారు పాత్రని నేను అందరూ కోరుకుంటారు, అందరూ నన్నే కావాలనుకుంటారు, అసలు ఇంకెవరిని కోరుకోరని చెప్పి పాపం బంగారం చెప్పిందంట. రాజులు వాళ్ళని బంగారాన్ని కోరుకునే, అధికారులు బంగారాన్ని కోరుకునే, భిక్షగాడికి కూడా డబ్బులు పెట్టి బంగారం పెట్టి ఏది కోరుకుంటాడు? బంగారాన్ని కోరుకుంటాడు. అర్థమైంది కదా? స్త్రీలు దేన్ని కోరుకుంటారు? బంగారం కోరుకుంటారు. కాబట్టి బంగారం అనుకుందంట, దేవుడు కూడా నన్నే కోరుకుంటాడు. మన క్యాలిక్యులేషన్స్ అది. నేను చాలా బాగున్నాను, ఐఎమ్ సో గ్రేట్, నేను పెద్ద ఆఫీసర్ కొడుకుని, ఆఫీసర్ కూతుర్ని, లేకపోతే నాకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ దగదగలు. ఆయన ప్రవక్త పిలుస్తూ ఉంటే అందరూ అనుకున్నారు, ఆహా ఇడు బంగారంలో అంటుడురా, ఫిజిక్ భలే ఉందిరా, ఎర్రగా ఉన్నాడు రా, కర్లీ హెయిల్ రా, నేత్రాలు చూడు విశాలంగా ఉన్నాయిరా, భుజాలు చూడు దిట్టంగా ఉన్నాయిరా, ఈడేరా రాజు. నెక్అవుట్. ఇతను కాదు, ఇంకెవరు సార్? నేను కోరుకున్న వ్యక్తి ఇతను కాదు. లాస్ట్లో వచ్చాడు ఒక ఆయన, అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. పొట్టిగా ఉన్నాడు, పెద్ద గ్లిటరింగ్ లేదు, రాజుకుండవలసిన లక్షణాలు లేవు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇతనే నేను కోరుకున్న వ్యక్తి. అంతరంగమును చూశాడు దేవుడు. అపీరెన్స్ కాదు. మనమేమిస్తాం? మనకు అపీరెన్స్కి ఇస్తాం. దేవుడు దేనికి ఇస్తాడు? అంతరంగమును చూచిస్తాడు. అర్థమవుతుందా? అమ్మాయిని చూశాడంటే అబ్బాయిని చూశాడంటే అమ్మాయి చాలా బాగున్నారబ్బా అని అమ్మాయి అనుకుంది. చాలా బాగుంది అబ్బాయి అని అబ్బాయి అనుకున్నాడు. మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. అంతా రెడీ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత బంధువులు అందరూ వెళ్ళిపోయినారు, అంతా అయిపోయింది. పొద్దున్న లేచి అబ్బాయి పాపం బ్రష్ ఇచ్చింది అమ్మాయి గారు. ఏమండి పళ్ళు తోముకోండి, బ్రష్ పేస్ట్ ఇచ్చింది వినకగా. అప్పుడు పోయి ఆయన చూసుకుంటా ఈ సెట్ తీసిపెట్టి దాన్ని రుద్దుతూ ఉన్నాడంట. అర్థమైందా? అబ్బాయి పళ్ళు కట్టుడు పళ్ళు. ఈ అమ్మాయి అతను నవ్వితే మురిసిపోయింది. అప్పుడు విత్తరపోయిందంట. ఏంటంటే ఏం కంగారు పడకు, నాకు కట్టుడు పళ్ళు, నీకు ఎలాంటి డిజైన్ కావాలని డిజైన్ చేయించుకోవచ్చు. అర్థమైంది కదా? ఏం ఫీల్ కావాక, నేను మోసం చేశాను అనుకోవాక, ఏదో జరిగిపోయింది పొరపాటు అంటే ఆమె నిందంట, సరే నేనేమనుకోను, నువ్వు కూడా ఏమనుకోవాక,
మోసం చేశానుకో అని చెప్పి విగ్గు తీసి పక్కన పెట్టి తగిలిచ్చిందంట. ఏంటి, అబ్బా ఇంత పొడుగు ఎంట్రుకలు ఉన్నాయని నేను ప్రేమించేసుకుంటే ఏమీ లేవు కదా. పై రూపము చూసి ఏం చేస్తాము? దేవుడు అలాంటి దేవుడు కాదు. అంతరంగంలో ఆ దీనత్వం ఉందా, ఆ కమిట్మెంట్ ఉందా, తగ్గింపు ఉందా? తగ్గింపు. యేసు ప్రభు తగ్గించుకున్నాడు, డౌన్ టు ఎర్త్. చాలా తగ్గించుకున్నాడు ఆయన. తగ్గించుకున్నవాడే ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. తగ్గించుకున్నవాడే నడవలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెతుక్కుంటూ పేదవారి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడో రాజాంతఃపురంలో పుడితే వాళ్ళకి నో ఎంట్రీ, ప్రజలు చూసేదానికి నో ఎంట్రీ. అందుకని మామూలు సాదాసీదా మానవుడికి కూడా అందుబాటులో ఉండాలని యేసు ప్రభు దేన్ని ఎంచుకున్నాడు పుట్టడానికి? పశువుల పాక. ఎంత మురికండి అక్కడ. పశువుల పాకలు పడుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఉండేవాళ్ళు? చెప్దాం. అంటే వాటంబేడు కొంచెం మన చిన్న ఇది కాబట్టి బహుశా ఎవరన్నా ఉంటారేమో నేను అనుకుంటున్నా. కానీ ఒక్కరన్నా ఉన్నారా పశువుల పాకలో, పశువులు కట్టేసే దగ్గర? యూత్ నేను అడుగుతాను, మీరు ఎప్పుడైనా కానీ ఒక గంటను కూర్చున్నారు బర్రె దగ్గర? అమ్మా నాన్నలు కూర్చుని ఉంటారులే, కూర్చున్నారా? ఒక్కరు కూడా లేరా? అసలు ఆ ఎక్స్పీరియన్సే లేదా? చూసారా? మరి యేసు ప్రభు మరి మనకంటే తగ్గించుకున్నాడా లేదా? అర్థమైందా? ఆయన దేవాదేవుడు ఎక్కడికి వచ్చాడు? ఆ మురికి పాకలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనంటే అందరికీ ఫ్రీ. అందరూ కూడా వచ్చి ఫ్రీగా దర్శించవచ్చు. గొర్రెల కాపర్లు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, టాప్ టు బాటమ్ అని అర్థం. వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడు? అందుబాటులో ఉన్నాడు. కనుక కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క లక్షణాలను మనం పుణికిపుచ్చుకోవాలి, మనం కలిగి ఉండాలి. ఈరోజు ఒకవేళ అలాంటివి లేకపోతే మనకు చాలా దూరంలో ఉన్నట్టే మన అర్థం. నేను రాత్రి పాపం నా సారథి అమ్మ మీ పాట అసలు మీ పాట పాడని చెప్పాను నేను. పాపం రాత్రి అది కూడా ఎగిరిపోయింది మైండ్లో. ఇక్కడ టెన్షను. మీరు అనుకుంటారు కానీ ఒక ప్రోగ్రాం చేసే వాళ్ళకి మైండ్ అసలు మా పాప ఎల్సీ చేసేది కూడా నేను సగం ముక్కాలు భాగం చూడలా. వీళ్ళేమో వచ్చిన వాళ్ళు మా టైం అయిపోతే వెళ్ళాలంటారు. తర్వాత ఇక్కడేమో ఇదంతా ఆఖరికి ఏముందంటే అదొక సిలువ. ప్రశాంతంగా కూర్చుంటా ఉంటాను నేనైతే. ఈ పిల్లలకి అప్పుడు చేసేస్తాను. వీళ్ళు మ్యాక్సిమం పోరాడారు పాపం, మ్యాక్సిమం చేశారు. మాధవి యాంకరింగ్ చాలా బాగా చేస్తాయి. ఏమ్మా అంటే సార్ నేను ప్రిపేర్ చేసుకోవాలి కదా అని. కొంతమంది కొన్ని టాలెంట్స్ ఉంటాయి. కాబట్టి మనం అంటే ఇది చేసే వాళ్ళకి చాలా బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట మళ్ళీ చెప్పాల్సి వస్తుంది? నేను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మనం కనుక యేసు ప్రభు మనకు అనుగ్రహించబడినప్పుడు మన జీవితాన్ని మనం పరిశీలించుకోలేకపోతే, మన హృదయంలో అది చెక్ చేసుకోకపోతే ఆ దీనత్వం ఉందా లేదా, ఆ సమర్పణ ఉందా లేదా. సారథి ఏమనిందంటే రాత్రి, అమ్మా నీకు అసలు అవకాశం లేకపోతే పర్లేదు అంకుల్ మేము మళ్ళీ నవ్వుతా మళ్ళీ పాడతాను. అదే గనక అంతరంగంలో ఆ తగ్గింపు, పొగడుతున్నాను అనుకోవద్దు, వాస్తవంగా చెప్తున్నా. లేకపోతే ఏమంటారు, అలిగి వెంకటేశ్వరుని కూడా లాక్కొని వెళ్ళిపోయింది. ఎప్పుడు వీళ్ళు పని చేయించుకుంటారు తప్ప రాక ఒక అవకాశం ఇస్తే ఉండు సారథి అన్న కూడా లేకపోతే నీకు కూడా రాత్రికి అన్నం కట్టు పొద్దున్న వెంకటేష్ ఏంది వెంకటేష్ పాపం అంటే ఏముంది సార్, ఏం కాదు సార్, బాగా జరిగింది సార్. మనం ఎప్పుడైనా పడుకుంటాంలే సార్ కదా. మనం ఆల్వేస్ వీఆర్ ఫర్ క్రైస్ట్, వీఆర్ నాట్ ఫర్ ది పీపుల్. అది గుర్తుపెట్టు. మనం ప్రజల కొరకు కాదు, మొట్టమొదటి మనం దేవుని కొరకు, దేవుని కొరకు. ఎందుకనంటే మనం ఎవరో తెలిసినా రక్షణ పొందిన వాళ్ళం, ఆ తగ్గింపు మనకు కలిగి ఉన్నవాళ్ళం, ఆ దీనత్వం మనం కలిగి ఉన్నవాళ్ళం. మేము హింసించబడుతున్నాను, సహించిన వారమై ఉన్నాము అంటాడు పౌలు గారిని. బెత్తం తీసుకొని కొడుతూ ఉంటే ఏం చేశాడంటే ఆయన సహించుకున్నాడు. ఆయన చాలా చులకన చేశారు, ఆయనను భరిస్తూ ఉన్నాం. దేని కొరకు? క్రీస్తు పోలిక నాలో చూపించటానికి.
పరీక్ష వచ్చినప్పుడే నిజమైన స్టూడెంట్ యొక్క కెపాసిటీ తెలుస్తుంది. పరీక్ష లేకపోతే, పరీక్ష వచ్చినప్పుడే. సంక్రాంతి పండుగ దినాల్లో ఒక నక్క తప్పించుకొని వచ్చి ఉదయాన్నే తెల్లవారుజాము కోడి కోసం వచ్చిందంట. చిన్నగా వాళ్ళ ఇంట్లోకి దూరింది. అది రంగుల డబ్బాలు అమ్ముకునేవాడు ఇల్లు. అటు తిరిగి ఇటు తిరిగిపోయి దమానా ఒక డబ్బాలో పొడి ఆ నుంచి తప్పించుకొని తట్టుకొని ఇంకో డబ్బాలో పొడి రకరకాలుగా మొత్తానికి ఆయన లేచేసరికి ఎవరు అంటానే లేచి పరిగెత్తింది. 4-5 రంగుల్లో పడింది కదా, 4-5 రంగులు అంటుకున్నాయి. ఇప్పుడు విచిత్రంగా కనపడుతుంది అది. ఇది అడవిలోకి పరిగెడతా ఉంటే జంతువులన్నీ ఎదురైనాయి అంట. భయపడిపోయి ఏదో కొత్త జంతువు ఒకటి వచ్చేసిందని చెప్పి ఆకరాకు, ఎలుగుబంటి, పులి, సింహం కూడా భయపడిపోయింది. దీనికి ఏంటి, ఇదేంటి నన్ను చూసి భయపడి వెళ్తున్నాయంటే అప్పుడు ఓహో ఇక నాకు అందరూ భయపడుతున్నాయి, నేను దీనికి రాజుని, నేను జాగ్రత్త, మిమ్మల్ని పరిపాలించడానికి నేను వచ్చాను. నిజమే అనుకున్నాయి. పాపం ఈయన కొండ మీద కూర్చునేవాడు, అయ్యగారు నక్కగారు. అందరూ వస్తే మీటింగులు పెట్టేవాళ్ళు. మీటింగులు జరిగిపోయాయి. ఎస్ బాస్ అని వెళ్ళిపోయేవాడు. ఒకరోజు మీటింగ్ జరిగిపోతూ ఉంది. మన మీటింగ్ లాగా లేట్ అయిపోయింది. రాత్రి ప్రోగ్రాం లాగా లేట్ అయిపోయింది. వాన వచ్చేసింది. ఏమండి, వాన వచ్చేసింది, వర్షం పడా, నీళ్లు పడా, రంగంతా ఏమైపోయింది. అప్పుడు దాకా రాజుగారి దెబ్బకు భయపడి వర్షం వస్తున్నా కదలకున్నటువంటి వీళ్ళు చూస్తే ఒరి ఇది నక్కరా. ఏమైపోయింది, ఈ రంగు చూసి మనం భయపడ్డామరా బాబు. ఒకప్పుడు ఈ రంగు పరీక్ష వచ్చింది, నువ్వు నిలబడవలసినటువంటి స్థానం పరిస్థితి వచ్చింది. నిలబడగలగవా? నీవు క్రీస్తునందుంటే నువ్వు నిలబడగలవు. నీ అంతరంగంలో యేసు ప్రభువు ఉంటే పరిశుద్ధతను కాపాడుకునే ఆ సమయంలో ఆయన నీకు ఆ శక్తిని ఇస్తాడు. తప్పించుకునే మార్గమును కూడా ఆయన నీకు ఉపదేశిస్తాడు. భయానకమైన పరిస్థితి వచ్చిందా, ఆయనే నీకు ఆలోచన చెప్తాడు. ఒక గొప్ప సేవకుడు ఉన్నాడండి. చచ్చిపో, అప్పులు ఇన్ని చేశావు, అవమానం, నీ బ్రతికెందుకు, చచ్చిపో. ఆఖరకు భార్య మెళ్ళో ఏదో లాగి ఏదో ఉందా సాక్ష్యం, చనిపోదాం అనుకున్నప్పుడు దేవుని వాక్య ప్రత్యక్షత దొరికింది. దేవుని వాక్యం బలపరిచింది. ఆ తర్వాత ఆలోచన ఇచ్చాడు దేవుడు. వాళ్ళ చిన్న బ్రెడ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు, దాన్ని దేవుడు దీవించాడు. ఏమైపోయింది చెప్పండి? అద్భుతంగా పెద్ద సేవకులు అయిపోయారు. ఎవరు వాళ్ళు? జడ్సన్ గారు, ప్రీతా జడ్సన్ గారు. వారి సాక్ష్యం వినండి. మనం అనుకుంటాం ఆయన ఆశ్చర్యకరుడు, అర్థమైందా? ఆయన మనం ఇంక లేదనుకుంటాం, కానీ ఆయన కార్యం అప్పుడే మొదలైపోద్ది. ఇక దీనికి పరిష్కారం లేదనుకుంటాం, కానీ ఆయన కార్యం అప్పుడే స్టార్ట్ చేస్తాడు. ఇది నా మేధస్సుతోనూ నా శక్తితో నేను సంపాదించుకుంటాం అనుకున్నాం, కానీ ఏమీ దొరకదు. అయితే ఊరక నిలుచుండి చూడన్నాడు దావీదుతో దేవుడు. ఊరికే చూడు, యుద్ధం యెహోవాదే, నీ పక్షాన యుద్ధం యెహోవాదే, నీ పక్షాన జరగబోయేటువంటిది దేవుడే దీవిచ్చిస్తాడు నీకు ఖచ్చితంగా. అర్థమవుతుందా? రాణి ఎస్తేరు రాణి కావటానికి ఏం చేసింది చెప్పండి? అర్హత కలిగినటువంటి పాత్రగా మాత్రమే తను కాపాడుకుంది. ఎస్, మళ్ళీ చెప్తున్నా, యోగ్యురాలుగా తాను కాపాడుకున్నది. అందుకని ఆమె ఏమైపోయింది? దేవుడు రాణిని చేశాడు. ఈరోజు నీ కోరిక ఏంటి? నీ వాంట్ ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ అంతరంగం ఏంటి? నీ అంతరంగంలో దేవునికి నీవు ఇచ్చిన స్థానం ఏంటి? కాలం దొర్లిపోతూ ఉంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ మన యొక్క పరిస్థితులు మారాయా? సరే, ఆలోచన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఇంకొకరిని ఇన్స్పైర్ చేయవలసిన వ్యక్తిగా ఉండగా చల్లార్పు చేస్తున్నావా? నీవు ఇంకొకరికి దేవుని వాక్యమును ఆయన పరిచయం చేయవలసిన బిడ్డగా నువ్వు ఉండాలి. నీ యవ్వన బిడ్డమైనా సరే. నువ్వు ఆరిపోతున్నావా? ఆరిపోయి ఉన్నావా? ఉదయం అమేజింగ్, నేను ప్రసాద్ వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం. మళ్ళీ దొరకదు ఈ సమయము, వీళ్ళతో కాస్త సమయం గడపాలని నీ పాపం వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ప్రసాద్ అమేజింగ్ ఒక వర్డ్ చెప్పాడు. నేను వినలే ఇంతవరకు. 7 సేవకులు కూర్చొని వారాల తరబడి ప్రార్థన చేస్తున్నారంట. ఏమని? మమ్మల్ని వాడుకోదేవా, వాడుకోదేవా, వాడుకోదేవా. వీళ్ళు ఒకళ్ళు మాట్లాడుకొని అబ్బాయి ఎవరో కనుక్కోవాలి మొత్తానికి అని చెప్పి
అందరు ప్రార్థన చేస్తుంటే ఒక అతను అలర్ట్గా ఉండి చివరి అప్పుడు పోయి పట్టుకున్నాడంటే, ఎవరు బాబు నువ్వు అంటే, నేను ప్రార్థనతో మీకు ఏకీభవించడానికి వచ్చాను, నేను మీరు పెద్దోళ్ళు కదా, అందుకని ఈ ప్రార్థన అంటే నాకు ఇష్టం, నేను అందుకని మీతో కలిసి ప్రార్థనలో ఏకీభవించడానికి వచ్చాను అని చెప్పాడంట. తర్వాత కాలంలో అబ్బాయి బిల్లీ గ్రహం గారంట. ఎవరు? నేను ఇప్పుడు చాలా అసలు ఎంత ఎంకరేజ్మెంట్ అంటే, అందుకని నిప్పు దగ్గరికి పోతే మనం బొగ్గున కూడా కొద్దిగా నిప్పులాగా మార్చమాడతాం. బొగ్గు దగ్గరికి పోతే ఏమవుద్ది? బొగ్గే. అర్థమైందా? మనం నిప్పులాగా ఉండాలి. నిరాశ నిస్పృహల్లో ఉండే వాళ్ళని వెలిగించేటువంటి ఆ శక్తి మనకు ఉండాలి. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? బొగ్గై ఉన్నారా? వెలుగై ఉన్నారు, వెలిగించువారై ఉన్నారు. నిజమైన వెలుగుండెను, అది ఈ లోకమునకు వచ్చి ఏం చేస్తుందంట? వెలిగించుచుండెను. వెన్ యు ఆర్ ఇన్ స్పిరిట్, నీ మాట ఎదుటి వ్యక్తి ఒక శక్తి, నీ మాట ఎదుటి వ్యక్తికి ఒక వెలిగింపు, నీ మాట ఒక వ్యక్తికి ప్రోత్సాహం. ఈ బ్యాచ్ ఉంటుంది, ఇంకొక బ్యాచ్ బొగ్గు బ్యాచ్. ఎప్పుడైనా వాళ్ళ దగ్గర కూర్చో నిరాశ నిస్పృహ, వాళ్ళ దగ్గర కూర్చో మనకి ఏమాత్రం ఆత్మీయత ఉండదు. అందుకనే ఆత్మానుసారమైన మనస్సు అన్నాడు వాక్యంలో, శరీరానుసారమైన మనస్సు అన్నాడు, అది కుళ్ళు. ఆత్మానుసారమైనది అది జీవం. అర్థమవుతుందా? కూర్చున్న మన జీవితం రెండు ముక్కలు కాకపోతే తేడా ఉందని అర్థం. కుమారుడుని అనుగ్రహించాడు కానీ నువ్వు ఇంకా స్వీకరించలేదని అర్థం, స్వీకరించినట్లుగా నటిస్తున్నావని అర్థం. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ సీరియస్గా ఆలోచన చేయండి. అనుగ్రహించబడినటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కదా. ఆయన ఎవరైనా ఇప్పుడే చెప్పుకున్నా, అభిషేకించబడిన వ్యక్తి, మనకు తోడుగా ఉండేటువంటి వ్యక్తి, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, అద్భుతమైన దేవుడు. తేడా ఎక్కడుందో గమనించు. నీ మాట శక్తి కలిగినదా ఉందా? ఉప్పై ఉన్నావా? నిప్పుగా ఉండి ఎదుట వెలిగించేదానుకున్నావా? కాల్చేదానుకున్నావా? కొంతమంది కాల్చేస్తూ ఉంటారు. ఆ నిప్పు కాదు, వెలిగింపు. రైట్, వద్దాం వాక్యంలోనికి వద్దాం మళ్ళా. కనుక ఆయన యొక్క గుణ లక్షణములు చూసి మనం వాక్యాన్ని ముగించుకుందాం. చకచక చదవండి. అంటే ఆయన గుణ లక్షణాలు, ఎలాంటి వ్యక్తి మనకు అనుగ్రహించబడ్డాడు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకటి కీర్తన 139:7-12 యోహాను 1:48-49, యోహాను సువార్త 1వ అధ్యాయము 48-49, తర్వాత మత్తయి 28:18 ఒకటి తీయండి. ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, అంజూరపు చెట్టు కింద నీ ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని. నతనయేలుకి ఆశ్చర్యం వేసింది. ఆగునా, ఇక్కడ నతనయేలుని ఎవరు పిలిచారు? ఫిలిప్పు పిలిచాడు. ఫిలిప్పు ఎప్పుడు ఎక్కడి నుంచి పిలిచాడు? ఈ నతనయేలు ఒక అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉంటే ఫిలిప్పు పోయి యేసయ్య వస్తున్నాడు రా అని తీసుకొచ్చాడు. అప్పుడు యేసయ్య ఎవరో అని ఆయన అటు తిరుక్కొని వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు యేసు ప్రభు పేరు పెట్టి పిలిస్తే, ఎట్లా ఇది అని అన్నప్పుడు, నన్ను ఎట్లా ఎరిగావంటే, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను, నీకు పిలుపు రాకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, ఫిలిప్ వచ్చి నిన్ను పిలవకముందే నువ్వు నాకు తెలుసు, అందుకంటే తల్లి గర్భంలో రూపింపబడిపే నన్ను ఎరిగి ఉన్నావు. సర్వాంతర్యామి ఆయన, సర్వవ్యాప్తి ఆయన. అందుకని బిల్మోరియా గారు ఒక పాత పాట, సర్వాంతర్యామి దేవుడు సకలము నెరిగిన నాథుడు. పాత పాట. ఆయన ఎవరైనా వ్యాపించి ఉన్న దేవుడు. నీవేమన్నా ఉన్నావో, నువ్వెక్కడున్నావో, నువ్వు డెహ్రాడూన్లో ఫ్లైట్ ఎక్కక ముందే తెలుసు ఆయన. నీకు చూస్తున్నాడు ఆయన. ఢిల్లీలో ల్యాండ్ అయినప్పుడు చూశాడు, చెన్నైలో దిగినప్పుడు చూశాడు. అలాంటి గొప్ప దేవుడు కుమారుడై ఉన్నాడు. కుమారుడుగా నువ్వు హాస్పిటల్తో మూలుగుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ కష్టంలో ఆయన చూస్తూ ఉన్నాడు. చూచిన వాడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నంబర్ 1 సర్వవ్యాపి. నంబర్ 2 మత్తయి 28:18. ఇంకొకరు యోహాను 2:24-25 తీయండి. వెంకటేశ్వర మత్తయి 28:18 చదువు. ఇంకొక తీసిన వాళ్ళు చదవండి గట్టిగా.
అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎవరి కుమారుడు? పరలోకములోను భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అలాంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు అనుగ్రహించబడి ఉన్నాడు. ఆ దేవుని పక్కన పెట్టేస్తున్నాం కదా మనం, అవునా? ఆ కుమారుని పక్కన పెట్టేస్తున్నాం కదా మనం. ఆదివారము పరిశుద్ధ దినము, చాలామందికి నేను చెప్తూ ఉన్నా, ఇందాక చెప్పుకున్నాం, త్యాగం లేనిదే క్రైస్తవ జీవితమే లేదు. చుట్టాలు వచ్చినారని ఆదివారం ఎగ్గొట్టేది, అమ్మాయికి బాగలేదని ఆదివారం ఎగ్గొట్టేది, అబ్బాయికి బాగలేదని ఆదివారం ఎగ్గొట్టేది. కొన్ని కండిషన్స్ తప్పవు, ఎక్స్ట్రాడినరీ 1%. కానీ ఈరోజు నువ్వు ఎన్ని ఆదివారాలు మిస్ అయ్యావు, ఎంత జీవవాక్యాన్ని పోగొట్టుకున్నావు. ఒక పరీక్ష వచ్చింది నీకు, మనుషులా దేవుడా అన్నప్పుడు నీవెవరికి ఇవ్వాలి? దేవునికే స్థానం ఇవ్వాలి. ఒక సమయం వస్తుంది, దేవుడు మరి ఎవరికి ఇవ్వాలి? నీకు ఇవ్వాలనా లేకపోతే ఇంకో పరిస్థితులకి ఇవ్వాలనా? నీకు ఇవ్వాలి. కూర్చో ఈరోజు. అందుకనే పాతవి గతించెను, ఇదిగో సమస్తమును. నీవు పాతవి గతించకపోతే నీలో కొత్తవి ప్రారంభం కావు. అందుకని ఇది మొదలుపెట్టే వాక్యము ఇంకా నీలో మొదలు కాలే. వాక్యం గట్టిగా ఉందా? కఠినంగా ఉందా? పండగ అనుకొని వస్తే ఏంటిది? నీ జీవితం పండగలు ఇంకా ఆనందం కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది మొదలైందా, దానికి వృద్ధియు క్షేమమును కలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు సంపూర్ణ వృద్ధి, క్షేమము, నీ జీవితంలో పచ్చదనము, జీవము కలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్ని ఆదివారాలు మిస్ అయినాయి? ఎద్దు కోసం ఒక ఆదివారం, అయ్యో మర్చిపోయినా, ఏడున్నా నాగరాజు ఉన్నాడా? ఈ అన్న నాకే చెప్తున్నాడు నాయనని. బండి కోసం ఒక ఆదివారం, బంధువుల కోసం ఒక ఆదివారం, కొడుకు కోసం ఒక ఆదివారం, మనవరాల కోసం ఒక ఆదివారం, భార్య కోసం ఒక ఆదివారం. అంతే మన జీవితాలు. అప్పుడు తన కుమారుని కోసం త్యాగం చేస్తే నువ్వేం త్యాగం చేస్తున్నావు? ఏం త్యాగం చేస్తున్నావు? ఫ్రెండ్ కోసం ఒక ఆదివారం, క్రికెట్ కోసం ఒక ఆదివారం, కబడ్డీ కోసం ఒక ఆదివారం త్యాగం చేస్తున్నావా? దేని త్యాగం చేస్తున్నావు? ఆదివారాలను త్యాగం చేస్తున్నావు, దేవుని సన్నిధిని త్యాగం చేస్తున్నావు. నిజమేనయ్యా? ఒక్కోసారి పరీక్ష వస్తుంది. పాపం అమ్మాయి పెళ్లి పెట్టుకొని బ్యాంక్ చుట్టూ తిరిగి లోన్లతోటి గోల్డ్ కుదవ పెట్టుకొని తిరుగుతున్న సమయంలో ఆటోలో లక్షల రూపాయలు సూట్ కేసు మిస్ అయిపోయింది. ఆ టెన్షన్ వెళ్ళిపోతే ఆ ఆటో వాడు చూసుకొని బెత్తరపోయి వెంటనే దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నా ఆటోలు వీళ్ళు మర్చిపోయారు సార్, వీళ్ళు ఎవరో పాపం. ఎంత నమ్మకమైన వాళ్ళు ఉన్నారా? పోలీసు వాళ్ళు బెత్తరపోయారు. అప్పుడు వాళ్ళు మళ్ళా దాన్ని పట్టుకొని అడ్రస్ పట్టుకొని తీసుకొని ఇస్తే, నాయనా మమ్మల్ని బ్రతికించావు, లేకపోతే మేము చచ్చిపోవాల్సింది. నెల్లూరు జరిగింది ఇన్సిడెంట్. రిలీజియన్ అక్కడ చెప్పబడలా, నాకు తెలియదు క్రిస్టియన్ అని ఏమి రాయబడలా. ఒక వ్యక్తి, మానవత్వము మూర్తి భవించిన ఒక వ్యక్తి, ఒకవేళ అన్యుడు అనుకుందాం, ఒకవేళ క్రైస్తవుడు అనుకుందాం, వెరీ గుడ్. ఒక అవకాశం వచ్చింది. డబ్బా నీత్యా, డబ్బా న్యాయమా? నిలబడ్డాడు. ₹1,00,000 తీసుకొని నాకు తెలియదని ఉంటే, ఒకవేళ అన్యుడు అనుకుందాం, అన్యుడే అంత పద్ధతిగా ఉంటే మనం ఇంకెంత పద్ధతిగా ఉండాలి చెప్పండి? ఎక్కడున్నా మనం? జాగ్రత్త. సర్వశక్తి కలిగినటువంటి మనకు ఒకవేళ అలాంటి బుద్ధులు కనుకుంటే, అలాంటి స్వభావాలు ఉంటే, వాటన్నిటినీ విడిచిపెట్టేటువంటి శక్తి ఇచ్చేటువంటి దేవుడు నీ దేవుడై ఉంటున్నాడు. ఎస్. తర్వాతకు రండి, యోహాను సువార్త 2:24-25.
మనిషిని ఆంతర్యం ఎరిగిన వాడు. ఎవ్వరూ ఆయన మనిషిని గురించి ఇవ్వాల్సిన పనే లేదు. నేను చాలా ఐఎమ్ పర్ఫెక్ట్ సార్ అని, నేను జాన్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అని, డానీ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ నేను చెప్పాల్సిన పనిలే. ఎందుకని? ప్రసాద్కి చెప్పచ్చు, డానీ వెరీ గుడ్. ఉదయం చెప్తా వాళ్ళ తమ్ముడు గురించి చెప్పాడు, డానీ నాకు చాలా సహాయం చేస్తున్నాడు ప్రసాద్, పరిచర్లో బాగా పాపం అనంత సాగరం నుంచి వస్తూ ఉన్నాడు, రెగ్యులర్గా నేనన్నా మానుతున్నాను కానీ డానీ మానటం లేదు, గుడ్, నాకు చాలా సంతోషంగా ఉందని. అంటే నేను చెప్పాను కదా ఇందాక లిస్టు, ఏం లిస్ట్ అది? మరి బంధువులు వస్తున్నారని ఎగ్గొట్టడం, ఈ లిస్ట్ ఉంది కదా, దాన్ని పెట్టుకోవచ్చు. ఎవరు చెప్తా? ఎవరికి చెప్పు, నేను నమ్ముతాను కదా. నాకు ఆదివారం కూడా పని పెడితే ఒక చిన్న అబద్ధం చెప్పేస్తే నమ్ముతాం కదా. ఎవరు అంటారు? ఆన్సరబుల్ టు గాడ్. అంతరంగంలో దేవుడు ఉంటే, దైవ భయం ఉంటే. ప్రసాద్ నవ్వుతూ ఉన్నాడు, డబ్బులు కూడా లెక్క చేయడం అంకుల్, దేవుని విషయంలో అయితే అసలు లెక్క చేయడం. తమ్ముడు గురించి అన్న సాక్ష్యం అంటే నేను పొగట్టం అని కాదు, ఒక్కొక్క జీవితాలని చక్కగా దేవుడు ఎంత చక్కగా మార్చాడనే దానికి నిదర్శనం చెప్తున్నా. ఈ మట్టి ముద్దలను, ఈ మంటి ఘటాలను దేవుడు ఎంత అద్భుతంగా తీర్చాడు. మంటి ఘటమునకు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా. ఈ మంటి ఘటం ఒకప్పుడు డిఫరెంట్, ఇప్పుడు క్వైట్ డిఫరెంట్. జీవితం రెండు ముక్కలైంది. మంటి ఘటము మహిమైశ్వర్యముతో నింపబడిన ఘటం. అర్థమవుతుందా? కెన్ యూ సే దట్? ఈ సాక్ష్యం నువ్వు చెప్పగలవా? అప్పుడు నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి, నీ సాక్షిగా ధర జీవించేదా, కృపగల దేవా కలువరి నాథా కొనియాడేదని ఘననామం. ప్రభువా, ఈ లోకంలో నీ సాక్షిగా నేను జీవిస్తాను. ఎందుకనంటే ఈ మంటి స్వభావం పోయింది, మురికి స్వభావం పోయింది, నాలో ఏమొచ్చిందంట? మహిమైశ్వర్యం వచ్చింది, నింపావు. అందుకని నాలో నుంచి ఒక జీవజలము ప్రవహిస్తుంది. ఏ మాట మాట్లాడిన వ్యక్తులకి అది దీవెనకరము, అది ఆనందదాయకము, అది ప్రోత్సాహము, అది మనిషిని తట్టి లేపి ధైర్యపరుస్తున్నది. ఎందుకనంటే నాలో నుంచి ప్రవహించేది జీవజలధార. అట్టి యోగ్యతనిచ్చేటువంటి గొప్ప దేవుడిని మనకు ఇచ్చి ఉన్నాడు. తర్వాత యోహాను 10:10, ప్రకటన 22:13 వీటితో క్లోజ్ చేసుకుందాం. యోహాను 10:10 ఒకటి చదవండి. సర్వవ్యాప్తి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, ఇప్పుడు జీవము గలవాడు. యోహాను 10:10. దొంగతనమును హత్యను నాశనము చేటుకొచ్చును కానీ మన దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినను. ఇక్కడ వెరీ గుడ్. దొంగ పోలుస్తున్నాడు. దొంగ దేనికి వస్తాడు? దొంగతనానికి వస్తాడు. తెలివైన వాడు దొంగవాడు ఎప్పుడు తెలివితో కూడా అనుకున్నారేమో, వాడు పోలీసు దగ్గర కూడా తప్పించుకుంటాడు. కానీ యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన జీవం ఇవ్వటానికి వచ్చాడు. లోక సంబంధులు అందరూ దొంగలే. దేనికి వస్తారు చెప్పండి? దేనికి వస్తారు? మళ్ళీ నా ఫ్లాష్ బ్యాక్, నేను అక్కడ చదువుతున్నప్పుడు ఎక్కడ అది బొట్లగూడూరులో 3 ఊర్లు అవి. ఒక భయంకరమైన దొంగ ఉండేవాడు. ఇక్కడ ఎందుకు వాడి పేరు చెప్పడం, పేరు కూడా తెలుసు కానీ ఇక్కడ ఎందుకు చెప్పడము, సమ్ ఎక్స్ అనుకుందాం. ఆ ఎక్స్ దొంగ మహా తెలివి కలిగినోడు. ఎంత తెలివి కలిగినోడు అంటే ఒకసారి జైలు వేస్తే పోలీసు వాడి దగ్గరే తాళాలు కొట్టేసి తీసుకొని వచ్చేసాడు. అలాంటి దొంగ. అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు ఈ ఊరి నుంచి ఆ ఊరికి నడిచిపోవాలా. మధ్యలో వాగులు ఉంటాయి, వెళ్ళాలి. వీడి గురించి కథలుగా చెప్తున్నారు. ఒకసారి నేను కూడా అడ్రస్ చెప్పినట్టు గుర్తు నాకు. ఆడే అనుకుంటా. ఎందుకనంటే మేము చింతకాయలు కొట్టుకుంటే వచ్చి అంతా అడిగాడు. వాళ్ళు ఎక్కడ ఎట్ట పోవాలంతటికి మాకు తెలియదు కదా, పిల్లల్ని చెప్పేసాం. ఆ చెప్పిన రోజు రాత్రి దొంగతనం జరిగింది.
ఇక ఇంట్లో చెప్తే ఎవరికి చెప్పారు, మిమ్మల్ని తిడతారు, మీ వాడే ఉంటాలే అనుకున్నాం. అయితే ఇప్పుడు ఈమె ఒక ఆమె పాపం పోతా ఉంది, కమ్మలు, లేడీస్ తెలుసు కదా పాపం, ఏమి లేకపోయినా ముక్కు ఇవి మెడలో చిన్న చిన్న దండలన్నీ వేసుకొని ఒరే నేను వీడు చాలా దొంగతనాలు చేస్తున్నాడు కాబట్టి నేను తప్పించుకోవాలా, ఇటు రండి అని చెప్పి ఆమె అన్నీ తీసి ఏం చేసింది తెలిసిన, ఒక దగ్గర దాచిపెట్టేసుకుంది. చేసుకొని పోతామంటే పాపం ఆమెకి ఒక్కొక్క ఆయన తోడయ్యాడు, పాపం ధైర్యం ఏదో పోతా బాటసారి. అన్న మీదే ఊరంటే చెప్పిన, అక్క మీదే ఊరంటే అంటే అప్పుడు ఇతను చెప్పాడంట, వాడెవడో ఒక దొంగ ఉన్నాడమ్మా తిరుగుతూ ఉన్నాడంట, అందుకని నేను ఈ డబ్బులు తీసేసి పలానా దగ్గర దాచిపెట్టుకున్నాను చాలా జాగ్రత్తగా అని చెప్పేసరికి ఈమె కూడా ఏం చేసింది తెలిసిన, నేను కూడా పొవాకులు జుట్టి బొగ్గను పెట్టుకున్నాను అని చెప్పేసింది. చెప్తే పాటును కొట్టాడంట. పాటు కొడితే ఏమవుతుంది నొప్పికి అని పడిపోయింది. ఆమెను తీసుకొని నేనే వాడిని అని చెప్పి అడ్డే పోవడం. ఇక ఏడుపు దొంగట్టుంటాడు. అలాగుంటారు మనతో మన ఫ్రెండ్స్, అర్థమైందా? మన ఫ్రెండ్స్ ఎలాగుంటారంట, లోక సంబంధమైన స్నేహితులు ఎలాగుంటారంట, బంగారం 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 అంటారు, తర్వాత అయిపోద్ది మన కథ. జాగ్రత్త సుమా, లోకముతో స్నేహము. యవన బిడ్డలారా పెరుగుతూ ఉన్నారు, లోకంతో స్నేహం చేయకండి. చేశారా? జాగ్రత్త. ది క్యామెల్ అండ్ టెంట్ అనే ఒక స్టోరీ ఉంది, ఇది చెప్పి ముగిచ్చేస్తాం. ఇంకొకటి రెఫరెన్స్ ఉన్నట్టుంది చూద్దాం. ది క్యామెల్ అండ్ టెంట్ ఎంతమంది చదివారు దీన్ని? ప్రసాదు, జాను, వెరోనిక, మోని కూడా, అక్క కూడా చదివింది క్యామెల్ అండ్ టెంట్. ఎవరైనా చెప్తారు ఎక్కడికొచ్చి? వాడు క్యామెల్ ఎక్కి పాపం వెళ్తూ ఉన్నాడు, చలి సీజన్, ఇదే సీజన్. ఓ దగ్గర పోయేసరికి చీకటి పడిందంటే టెంట్ వేసుకున్నాడు బాగా. ఆ టెంట్ అంటే ఏమంటారు, గుడారం అంటారు కదా, వేసుకున్నాడు. ఆ లోపల పడుకున్నాడు అయ్యగారు. దీన్ని క్యామెల్ని బయట కట్టేయక లోపల కట్టేస్తామా? బయట కట్టేసాడు. ఇది అన్నంట, నా యజమానుడా నిన్ను మోసుకుంటూ వచ్చాను కదా, చలి పుడుతుంది, ఒక్కరువ చెవులు వరకు లోపల పెట్టినాయి, తలకాయ చెవుల వరకు కొంచెం ఎత్తుతా ఉంటే ఇంక అంతే అని చెప్పింది. అరే పోనీ అని చెప్పి రా అన్నాడంట. ఎంతవరకు ఇచ్చారు? అంతా బయట ఉంది, ఈ తలకాయ వరకు లోపల చెవు. ఇది నవ్వులుకుంటా సార్ ఏమనుకోకుండా సార్, మెడ కూడా కొద్దిగా మెడ పెట్టుకుంటాను. సరేపా మెడ పెట్టుకుంటా. ఆ విధంగా అది ఏం చేసిందంటే మళ్ళీ కాసేపు ఏమంటే ఏం లేదు సార్, ముందర కాళ్ళు వణుకుతున్నాయని చెప్పి పాపం ముందు కాళ్ళు కూడా, నేను షార్ట్ కట్లు చెప్తున్నాలే, ముందు కాళ్ళు కూడా పెట్టుకుంది. ఈ రకంగా తెల్లవారుజామయ్యేదాకా ఈయనకి నిద్ర లేదు, ఇది కూడా మాట్లాడుతూనే ఉంది. ఆఖరికి ఏమైందంటే ఇంకొంచెం లోపలికి వచ్చేసింది. క్యామెల్ అంతా టెంట్లోకి వస్తే, టెంట్లో ఎవడని ఉంటాడా? ఉండగలమా మనం? అందుకని ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఇతను బయటకు రావాల్సి వచ్చింది. టెంట్లోకి క్యామెల్ వచ్చేసింది, టెంట్లో ఉన్న వ్యక్తి యజమాని ఏమైపోయినాడు? బయటకు వచ్చేసాడు. లోక స్నేహము పాపం ఇలాగనే ఉంటుంది. ముందు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఈరోజు జీవితాలు నాశనం అయిపోయినటువంటి స్నేహాలను నేను చూస్తున్న పిల్లలకు కూడా, మనం కూడా ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసాం. మనం కూడా చేసి ఆ అమ్మాయిని కాపాడేసరికి మాకు చాలా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకము ఏ రూపంలో వచ్చినా అది దోచుకొనుటకే. జీవము కలిగినట్టు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నువ్వు బ్రతకటానికి, నువ్వు జీవించటానికి, నువ్వు జీవం కలిగి ఉండటానికి, నువ్వు దీవించబడటానికి, అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిగా ఉండటానికి దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. అలాంటి కుమారుడికి నీవు స్థానం ఇస్తున్నావా? ఈరోజు ప్రశ్న. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. ఎవరు అడిగారు ఈ ప్రశ్న? క్రిస్మస్ తాత, ఒక తాతను తయారు చేశారు వీళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు అడగటానికి. శాంతాక్లాస్ అదేసుకునేది, ఎగిరేది, డ్యాన్సులు వేసేది, నయనానందం, జీవపు డంబం, నేత్రాశ. ఆ అమ్మాయ పండగ అయిపోయింది. మనడు ఒక క్రిస్మస్ తాత ఇక్కడ 10-12 అంతస్తులు, వాడికి ఏమైందో మరి, ఆ నుంచి దూకి చచ్చిపోయాడు. ప్రకటన 22:13.
చదవండి. ఈరోజు లెంగ్తీ అయినట్టుంది మెసేజ్. నేనే ఆల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఎందుకంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్. ఆది నిత్యుడగు తండ్రి కనుక 5 చెప్పుకున్నాం. ఏంటి చెప్పండి 5? సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, జీవము గలగవాడు, మరియు లాస్ట్లీ నిత్యుడు, ఆయన కుమారుడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడిని మనం గనక చేర్చుకుంటే మన అంతరంగంలో మన జీవితం ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది చెప్పరేమి? నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం. నాకేదో మీరు పాడుకోండి. పెళ్ళైన తర్వాత పాస్టర్ గారు పాడారంట పెళ్ళిలో పాట. ఏ పాట? నీతో నా జీవితం పాట పాడాడంట. అప్పుడు పెళ్లి కుమారుడికి ఒక ఊపు వచ్చేసిందంట. అందమైన భార్య, కొత్త జీవితం. ఆ దిగిపోతూ ఆయన కూడా పాడాడంట. ఏమని? నీతో నా జీవితం ఆనందమే. పెళ్లి కూతురు ఉండు ఒక 2-3 నెలలు ఆగు, తర్వాత పాడుదు కానీ. అది విషయం. ఎట్లాగుంది? యేసుతో నీ సంబంధం, కుమారునితో నీ సంబంధం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? లెట్ us ఫీల్ హ్యాపీ. ఇలాంటి కుమారుని మాకు అనుగ్రహించావు దేవా, మీకు వందనాలు. ఒకవేళ అలాంటిది అనుభవం లేకపోతే ప్రభువా నాకు అలాంటి దయచేయని కోరుకున్నాం. ఒకవేళ ఇంకా మనలో ఏమైనా నిర్లిప్తత ఉంటే యవ్వన బిడ్డలారా సిగ్గుపడకండి. దేవుని ఎదుట ఒకప్పుడు దేవుడు మిమ్మల్ని అంగీకరించాలి, ఒప్పుకోవాలి. ఎవరు చూడటంలో నేను దేవుడు చూస్తున్నాడు. కొద్ది సమయం ప్రార్థన